ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఈ సంస్థ కూడా 1995లో ఏర్పాటైంది. ఆ సంవత్సరం నేను హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా నిర్మాణ రంగాన్ని కూడా ప్రారంభించాం, డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగింది. ఈరోజు ఇంకొక పక్కన మనం చూస్తే రియల్ ఎస్టేట్ రంగం 7.3% ఈరోజు జీడిపిలో ఉంది. ఇది 2047కి 20% పెరుగుతుందని, $5.8 ట్రిలియన్ ఆర్జిస్తుందని చెప్పి కూడా ఒక ఎస్టిమేట్ తయారు చేశారు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకుంటే, అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే అల్టిమేట్గా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే నిరంతరం నిర్మాణ రంగం అభివృద్ధి అవుతూనే ఉంటుంది. ఒక ఇల్లు కడతాం, డబ్బులు వస్తాయి, మళ్ళా కొట్టేసి ఇంకొక ఇల్లు కట్టే పరిస్థితికి వస్తారు. అంటే ఎవరైనా సరే ఈ సివిలైజ్డ్ వరల్డ్లో, ఒక నాగరిక ప్రపంచంలో నిర్మాణం అనేది కంటిన్యూగా జరుగుతుంది. ఏ సొసైటీ అయితే బాగా అభివృద్ధి అవుతుందో అక్కడ ఈ డెవలప్మెంట్ అనేది అనునిత్యం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఇక్కడ చూస్తే నేరేడ్కో కూడా ఒక పక్క క్రీడా ఉన్నారు, ఒక పక్క క్రీడా ఉంది, ఇంకో పక్క నేరేడ్కో ఉంది. మీరిద్దరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఇద్దరూ కలిసి ఎప్పటికప్పుడు నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ముందుకు రండి. మీరే కాకుండా చిన్న ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా కోరుతున్నా, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటాం, ట్రాన్స్పరెంట్గా ఉంటాం, రియల్ టైంలో మీ సమస్యల పరిష్కారం చేయడానికి మేము ముందుంటామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాం. మేము ఒకటే ఆలోచిస్తున్నాం, మౌలిక సదుపాయాలకు ఎక్కువ పెద్దపీట వేస్తున్నాం, నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఒక్కసారి చూస్తే తీర ప్రాంతం ఉంది, అనేక పోర్ట్లు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో పోర్ట్ లెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎకానమీ వస్తే ఎకానమీ భూమి పరిస్థితి వస్తుంది. నిన్నటి వరకు రామాయంపట్నం చూశారు, మామూలు ప్రదేశం. ఈరోజు ఆ రామాయంపట్నంలో ఒక పోర్ట్ వస్తూ ఉంది. అదేవిధంగా బీపీసీఎల్ అయితే 70-80 వేల కోట్ల రూపాయలు పెట్టి రిఫైనరీ తీసుకొస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కొంతమంది వచ్చి భవిష్యత్తులో రామాయంపట్నం ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, ఆంధ్రప్రదేశ్ మొత్తం 1000 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. పోర్ట్లు డెవలప్ చేస్తే, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాధాన్యత ఇస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగే పరిస్థితి వస్తుంది. ఒక 50,000 కోట్ల రూపాయలు నేషనల్ హైవేస్ వర్కులు జరుగుతున్నాయి. ఒక 60,000-70,000 కోట్ల రూపాయలు రైల్వే పనులు జరుగుతున్నాయి. ఈరోజు చెన్నై నుంచి కలకత్తా వరకు ఇప్పుండే డబుల్ లేన్ రైల్వే లైన్ని 4 లేన్స్ చేస్తున్నారు. ఇది కానీ జరిగితే లోకల్ ట్రైన్స్ అన్ని వస్తాయి, కనెక్టివిటీ పెరుగుతుంది, లాజిస్టిక్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం వస్తుంది. అదే సమయంలో మనం కానీ అమరావతి పూర్తి చేసుకుని నాలెడ్జ్ ఎకానమీలో కొత్తగా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేసే పరిస్థితి వస్తుంది. ఇక్కడ సోలార్ ఎనర్జీ ఉంది, అదే సమయంలో విండ్ ఎనర్జీ వస్తూ ఉంది, ఇంకో పక్క పంప్డ్ ఎనర్జీకి అనుకూలమైన స్థలం. ఈ 3 కలిపితే గ్రీన్ హైడ్రోజన్ కూడా తయారు చేసి పోర్ట్ల ద్వారా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. అదే నిన్న ప్రధానమంత్రి గారు 1,80,000 కోట్ల రూపాయలు విలువ చేసి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీపీసీ కానీ అదే మరి జెన్కో కానీ జాయింట్ వెంచర్తో పని ప్రారంభించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు అమరావతి దగ్గర 50,000 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడానికి ముందుకెళ్తున్నాం. ఇది కూడా సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఇది నేను పదే చెప్తున్నాను, రైతులు ముందుకొచ్చారు. ప్రపంచంలో ఎక్కడా జరగని నూతన ప్రయోగం. హైదరాబాద్ అభివృద్ధి అయింది. హైదరాబాద్లో సైబరాబాద్ ఏరియాలో
ప్రభుత్వ భూములు ఎక్కువ ఉండేటివి. ఆ ప్రభుత్వ భూములన్నీ కూడా సద్వినియోగం చేశాం, అభివృద్ధి చేశాం. ప్రైవేట్ వాళ్ళు కూడా బాగుపడే పరిస్థితికి వచ్చారు. ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగా భూమి వస్తుందో అక్కడ సంపద సృష్టించే అవకాశాలు వస్తాయి. అదే ఈరోజు చూస్తే ఒక్క హైదరాబాద్ వల్ల తెలంగాణ రాష్ట్రానికి పర్ క్యాపిటా ఇన్కమ్ నెంబర్ 1గా చేయగలిగింది. భారతదేశంలో మొదటి రాష్ట్రం, తలసరి ఆదాయంలో ఎక్కువ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి కారణం హైదరాబాద్ నగరం. దానికి కూడా మీరు ఒకసారి చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇంకో బయోటెక్నాలజీ కానీ, ఇంకో పక్క ఫార్మా కానీ, ఫైనాన్స్ కానీ అన్నీ కూడా తీసుకొచ్చి ఒక ఎకో సిస్టమ్ ఆ రోజు క్రియేట్ చేశాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ అనే ఒక అడ్వాంటేజ్ వచ్చింది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కంటే 183 కిలోమీటర్లు ఔటర్ రింగ్ రోడ్డు క్రియేట్ చేసి గుంటూరుకు అవతల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందంటే గుంటూరు కూడా అమరావతి లోపలనే వస్తుంది. ఈ రెండు కూడా కలిసిపోయే అవకాశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ, ప్రభుత్వం అయితే ఒక స్పష్టంగా ఉన్నాం, అభివృద్ధి మా నినాదం. అభివృద్ధి చేశాం, చేసిన దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ అలాంటి అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తున్నాం.